రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకోవాలన్న గుజరాత్ టైటాన్స్ ఆశలు ఆవిరయ్యాయి. ఆదివారం అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. బ్యాటింగ్ వైఫల్యం, బౌలింగ్ లో పవర్ ప్లే లో దారుణంగా పరుగులు ఇవ్వడం, వికెట్లు తీయకపోవడంతోనే గుజరాత్ టైటాన్స్ ఓడిపోవాల్సి వచ్చింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు మాత్రమే చేసింది. వాషింగ్టన్ సుందర్ 50 పరుగులతో తానొక్కడే టాప్ స్కోరర్ గా నిలిచాడు. ముఖ్యంగా టాప్ ఆర్డర్ వైఫల్యం గుజరాత్ ఓటమికి కారణం. ఇక ఆ తర్వాత 156 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ మరో 2 ఓవర్లు మిగిలి ఉండగానే 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో బెంగళూరు వరుసగా రెండో టైటిల్ ను సొంతం చేసుకుంది. ఇక గుజరాత్ టైటన్స్ ఈ ఫైనల్ ఓటమికి కారణం మాత్రం 6 రోజుల్లో వరుసగా 3 మ్యాచ్లు ఆడడం, తగినంత విశ్రాంతి లేకపోవడం గుజరాత్ ఓటమిపై ప్రభావం పడింది. రెండో క్వాలిఫైర్ మ్యాచ్ అనంతరం శనివారం సాయంత్రం ఆలస్యంగా అహ్మదాబాద్ కు చేరుకున్న గుజరాత్ టైటన్స్ జట్టు 24 గంటల కంటే తక్కువ సమయంలోనే ఫైనల్ మ్యాచ్ ఆడింది. బిజీ షెడ్యూల్, ప్రయాణాల వల్ల జట్టుపై పడిన ప్రభావం వల్ల ఆటగాళ్లు అలసటకు గురయ్యారు. 6 రోజుల్లో 3 మ్యాచ్లు ఆడడం సవాల్తో కూడుకున్నది. అయితే ఓటమికి ఇదే కారణం కాదు. టాస్ ఓడిపోవడం కూడా గుజరాత్ పై ప్రభావం పడింది. అంతకంటే ఆర్సీబీ మెరుగైన ప్రదర్శన కూడా గుజరాత్ ఓటమికి కారణం. ఇదే విషయంపై మ్యాచ్ అనంతరం గుజరాత్ టైటన్స్ హెడ్ కోచ్ ఆశీస్ నెహ్రా స్పందించాడు. తమ కంటే ఆర్సీబీ మెరుగైన ప్రదర్శన చేసిందని హెడ్ కోచ్ ఆశీస్ నెహ్రా అంగీకరించాడు. అయితే తమ జట్టు తీవ్ర ఒత్తిడిలో అటు బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ ఇబ్బంది పడ్డాయని ఆశీస్ నెహ్రా అన్నాడు. మ్యాచ్ సమయంలో రక్షణాత్మక బ్యాటింగ్ నిర్ణయం తగినంత టార్గెట్ లేకుండా పోయిందని ఆశీస్ నెహ్రా అన్నాడు. అలాగే రెండో క్వాలిఫైర్ ఆడిన తర్వాత ఫైనల్ మ్యాచ్ మధ్యలో మరింత సమయం లేకుండా పోయింది. సరైన విశ్రాంతి లేకపోవడం కూడా ప్రభావం పడిందని ఈ కఠినమైన ఓటమి గురించి వివరిస్తూనే చాలా మెరుగ్గా ఆడిన ఆర్సీబీని అభినందించాడు ఆశీస్ నెహ్రా.